దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో త్వరలో అత్యంత కీలకమైన స్పెషల్ ఇంటెలిజెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందే కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో దొర్లిన భారీ తప్పిదాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో త్వరలో అత్యంత కీలకమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభానికే ముందు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో దొర్లిన భారీ తప్పిదాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ఎన్నికల సంఘం నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం దీనికి సంబంధించి దీని లక్ష్యం ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించి డూప్లికేట్లను తొలగించే అందరూ అర్హులైన పౌరులను చేర్చడానికి వెబ్సైట్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదే గాని అంటే ఆ భౌగోళిక స్వరూపానికి జిల్లాలకు ఏమాత్రం సంబంధం లేని అసలు ఉనికిలో లేని ప్రాంతాల పేర్లనైతే ECI జాబితాలో చేర్చడం కొంత గమనం. ఇలా లేని ప్రాంతాలు పేర్లు అధికారికంగా వెబ్సైట్ లో దర్శనమివ్వడంతో అధికారులు అదేవిధంగా వివిధ రాజకీయ నేతలైతే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం మీద బీజేపీ ప్రభుత్వం మీద ఒక పక్క కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. అంటే ఆ జాబితాలో లేని పేర్లను అదేవిధంగా చనిపోయిన వారి పేర్లను తొలగించామని అదేవిధంగా బ్రతికి ఉన్న వారి పేర్లను కూడా తొలగించామని అయితే ఎన్నికల సంఘం మీద రాహుల్ గాంధీ అయితే విమర్శలు చేశారు. దానికి సంబంధించి పూర్తిగా డేటాను మొత్తం పరిశీలించిన తర్వాతనే నేను మాట్లాడుతున్నానని అయితే రాహుల్ గాంధీ పదే చెప్పారు. దీనికి సంబంధించి తెలంగాణ భౌగోళిక స్వరూపంలో లేని పేర్లను చేర్చడం మాత్రం కొంత విమర్శలకు దారితీస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల సంఘం మరి ఒక్కసారి తన అధికారిక వెబ్సైట్లలో ఇలా నిర్వహించడం లేకుంటే ఇలా పేర్లు పెట్టడం అయితే ఖచ్చితంగా ఇది తప్పిదాలకు తావిస్తుందని అయితే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అయితే కొంత విమర్శలు అయితే చేస్తుంది. ఖచ్చితంగా ఇలా ఎన్నికల సంఘం ఇలాంటి తప్పిదాలు చేయడంతో ఖచ్చితంగా ఆ ఎన్నికల సంఘం మీద లేకుంటే ప్రజలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఎన్నికల సంఘం మీద ఎలాంటి చర్యలు తీసుకునే విధంగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డదని అయితే రాజకీయ పార్టీలు అయితే ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం లేకుంటే ఎన్నికల సంఘం కూడా ఇద్దరు ఒకటే అనే భావన మాత్రం రాహుల్ గాంధీ అయితే ఇప్పటికే ప్రకటించారు బహిరంగంగా. ఖచ్చితంగా రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోవాలని అయితే రాజకీయ పార్టీలు కానీ లేకుంటే ఈసీ కూడా కొంత అలాంటి ప్రకటనలు అయితే చేసింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కేరళ ప్రభుత్వం, బెంగాల్ అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వాలు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకైతే సిద్ధపడుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి అధికారిక వెబ్సైట్ లో తప్పుల తడాక ఉండడంతో కొంత త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు అంటే కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ప్రాంతాల్లో కూడా ఇలాంటి తప్పులు దొరకడంతో కొంత అనుమానాలు అయితే అక్కడ ఉన్న ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వం మీద లేకుంటే ఈ ఎన్నికల సంఘం మీద కొంత గుర్రుగా ఉన్నారని మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి అధికారిక వెబ్సైట్ లో లేకుంటే ఎలక్షన్ ఆఫీసర్లు ఎలా చేస్తున్నారని అయితే విమర్శలు అయితే ఖచ్చితంగా వినబడుతున్నాయి. ఇలాంటి తప్పిదాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే పూర్తిగా బాధ్యత వహించాలని అయితే రాజకీయ పార్టీలు అయితే విమర్శలు చేస్తున్నాయి. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాల్మన్.